అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఎన్ కన్‌స్ట్రక్షన్స్ అండ్ ఇంటీరియర్స్. ఇవాళ ఇంటికి ఎలాంటి కాంక్రీట్ వాడితే మంచిది? అది ఆర్ఎంసీ కాంక్రీటా? లేదంటే మాన్యువల్ మిక్సింగ్ కాంక్రీటా? అనే దాని గురించి తెలుసుకుందాము. ఇక్కడ చాలా మందికి చాలా రకాలుగా ఆర్ఎంసీ కాంక్రీట్ వాడితే మంచిదా? మిల్లర్ మిక్స్ కాంక్రీట్ వాడితే మంచిదా? అనేది చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఈ డౌట్స్ మీకు నేను క్లియర్ చేస్తాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తర్వాత మా ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అనేది మీకు రెగ్యులర్‌గా పెడుతుంటాను. మీకు ఎలాంటి సందేహాలున్నా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా మీరు మాతో ఎలాంటి వర్క్ చేయించుకోవాలనుకున్నా అది కన్‌స్ట్రక్షన్ వర్క్ కానీ, ఇంటీరియర్ వర్క్ గానీ మీరు మాతో వర్క్ చేయించుకోవచ్చు. మేము మీకు జెన్యూన్‌గా, క్వాలిటీగా కన్‌స్ట్రక్షన్ కానీ, ఇంటీరియర్ కానీ చేసి ఇస్తాము. ఇక టాపిక్‌లోకి వెళ్తే మొదటగా మనము ఆర్ఎంసీ కాంక్రీట్. ఈ ఆర్ఎంసీ కాంక్రీట్ గురించి తెలుసుకుంటే, ఈ ఆర్ఎంసీ కాంక్రీట్ అనేది మనకు పర్ఫెక్ట్ కొలతలతో మరియు స్టాండర్డ్‌గా డ్యూరబిలిటీ ఎక్కువొచ్చే విధంగా ఉంటుంది. ఈ ఆర్ఎంసీ కాంక్రీట్ వల్ల మీకు టైమ్ సేవ్ అయితుంది. ఇంకా వర్క్ ఫాస్ట్ అవుతుంది. మీకు ఎంత మెటీరియల్ కావాలో అంతే మెటీరియల్ తోటి డెలివరీ అవ్వడం జరుగుతుంది. ఎక్కువ మెటీరియల్ వేస్ట్ అవుతుందని కానీ, క్వాలిటీ ఏమన్నా తక్కువొస్తుందని కానీ డౌట్స్ ఉండవు. పర్ఫెక్ట్‌గా మనకు కావాల్సిన స్టాండర్డ్స్ తోటి మనం ఏదైతే డిజైన్ మిక్స్‌లో M20 గానీ, M25 గానీ, M30 గానీ ఏదైతే గ్రేడ్ చేస్తామో ఆ గ్రేడ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు కూడా వాళ్ళు మనకు ఏదైతే కాంక్రీట్ తీసుకొచ్చారో ఆ కాంక్రీట్‌ని ఏదైతే ట్యూబ్స్‌లో వేసుకొని దాన్ని టెస్టింగ్‌కి పంపిస్తే ఏదైతే మనం డిజైన్ మిక్స్ కోసం పంపించామో ఆ డిజైన్ మిక్స్ గ్రేడ్ వచ్చిందా లేదా అనేది కూడా మనకు పర్ఫెక్ట్‌గా తెలుస్తుంది. వీటి వల్ల బిల్డింగ్ అనేది కూడా చాలా స్టాండర్డ్‌గా, స్ట్రెంగ్త్‌గా ఉంటుంది. చాలామంది అనుకుంటారు ఆర్ఎంసీ కాంక్రీట్‌లో రోబోసాండ్ మిక్స్ చేస్తారు. రోబోసాండ్ మిక్స్ చేయటం వల్ల లైఫ్ అనేది ఉండదు అని భయపడతారు. ఇక్కడ మీకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ ప్రకారమే వాళ్ళు రోబోసాండ్ అయితే రోబోసాండ్ వాడతారు. ఇసుక అయితే ఇసుక వాడతారు. ఏది తీసుకున్నా ఇక్కడ మీరు గమనించాల్సిందేంటంటే రోబోసాండ్‌తో తీసుకున్న మీకు కావాల్సింది గ్రేడ్. ఏదైతే డిజైన్ మిక్స్‌లో వచ్చిన గ్రేడ్ ఉంటుందో ఆ గ్రేడ్ ప్రకారం వచ్చిందా? ఆ గ్రేడ్ ప్రకారం స్ట్రెంగ్త్ ఉందా? లేదా? అనేది మాత్రమే చెక్ చేసుకోవాలి. నేను రోబోసాండ్‌తో అయినా వేసుకోమంటాను. మీరు చాలా వరకు చూసే ఉంటారు. పెద్ద పెద్ద కన్‌స్ట్రక్షన్ వర్క్స్ అనేది ఎక్కువ శాతము రోబోసాండ్‌తోనే నడుస్తాయి. ఇసుక అనేది కొంచెం తక్కువ వాడతారు. లేదా కొన్ని సందర్భాల్లో సగం ఇసుక, సగం రోబోసాండ్ కూడా వాడతారు. ఒకవేళ మీకు బడ్జెట్ ఉంది, పూర్తిగా శాండ్‌తోని కూడా వాళ్ళు రెడీ మిక్స్ పంపించారు. ఇందులో మీరు చెక్ జేసుకోవాల్సింది ఏదైతే పర్ఫెక్ట్ గ్రేడ్ ఉందో, ఆ గ్రేడ్ ప్రకారము, క్వాలిటీ ప్రకారం వచ్చిందా లేదా? వచ్చిన తర్వాత కొంచెం కాంక్రీట్‌ని క్యూబ్స్‌లో వేసుకొని, ఆ క్యూబ్స్‌ని టెస్టింగ్‌కి పంపించుకుంటే, మనకు వచ్చిన కాంక్రీట్ స్ట్రెంత్ అనేది తెలుస్తుంది. దీనివల్ల మనకు ఆర్ఎంసీ కాంక్రీట్ ఎలా ఉంటుందని